నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇవాళ ఉదర సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. ఈ ఉదర సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తాయి, దీనికి రావడానికి కారణాలు ఏంటి, దీని నివారణ ఏంటి, ఇవన్నీ అంశాలు ఇవాల్టి ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పంచద్రవ్య స్పెషలిస్ట్, అలాగే డాక్టర్ ఆనంద్ కుమార్. సో ఆయన్ని అడిగి మనం ఇవాళ ఒక ఎపిసోడ్లో ఉదర సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాం. మరి దీని గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయండి. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఎస్, డాక్టర్ ఆనంద్ గారు, మనకి ఉదర సంబంధించిన వ్యాధులు ఇవాళ రేపు చాలా ఎక్కువైపోయాయి. ఈ ఉదర సంబంధించిన వ్యాధులు రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఈ ఉదర సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈరోజు వచ్చింది ఏంటంటే మెయిన్గా లివింగ్ స్టైల్ ఏదైతే ఉన్నదో అది మారిపోవడం వల్లనే. ఓకే. అండ్ దాంతోపాటు ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు ఇవి సరిగా చేయకపోవడము. అండ్ ఈ మోస్ట్లీ చూసినట్టే దీన్ని లైఫ్ స్టైల్ కిందకి మనం చూసుకోవచ్చు. ఈ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల వచ్చిన సమస్య ఇది. ఒకప్పుడు ఇంత సమస్య ఉండకపోయేది. అయితే ఈ సమస్య ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే స్పెషల్లీ తాజాగా వండిన పదార్థాలు తినకుండా వండిన పదార్థాలను మళ్ళీ వేడి చేసుకొని తినడం ఫస్ట్ ముఖ్య కారణంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఉదర సంబంధిత వ్యాధుల లోపల చూస్తే వాటి లక్షణాలు చాలామందిలో ఎలా కనిపించాయంటే ఈ మధ్యకాలంలో నేను చూశాను. అతని పొట్ట ఏది తిన్నా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. బెలూన్లో గాలి మనం ఊస్తే ఎలా అయితే పెరిగిపోతుందో అలా పెరిగిపోతూ ఉంటుంది. టచ్ చేస్తే గట్టిగా ఉంటుంది. అలా గట్టిగా ఉంటూ ఏమవుతుంది అనేసి అంటే వాడికి ఒక 4-5 బేకులు వచ్చేదాకా వాడు అటు ఇటు రిలాక్స్గా అసలు ఉండలేకపోతూ ఉంటాడు. దాంతో బేచైన్ అయిపోతూ ఉంటాడు, చిరాగ్గా ఉంటాడు. ఒక 2-3 బేకులు ఇట్లా రిలాక్స్గా అసలు బ్యావ్ అనేసి అన్నాడు అనుకోండి, ఈ ఫీల్ సో హ్యాపీ దట్ టైం. చలో గ్యాస్ వెళ్ళిపోయిందని. అసలు గ్యాస్ రావడానికి మెయిన్ కారణం ఏంటి, అవి మనం కారణాలు చూద్దాం ఇవాళ. అది రావడానికి మెయిన్ కారణం ఏంటిది అంటే తినేటప్పుడు ముఖ్యంగా మనము చల్లటి వస్తువులు తీసుకోవడం. ఓకే. అయితే శరీరం యొక్క టెంపరేచర్కి అనుకూలంగా భోజనంని వేడివేడిగా తింటే ఆ శరీరానికి అరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. వీడు వేడి పదార్థం తిన్నాడే అనుకోండి, తిన్న తర్వాత పక్కకు కూల్ డ్రింక్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, జ్యూస్ కానీ, అతి చల్లటి నీరు కానీ పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ తిన్న పదార్థము అరగకుండా అది కుల్లడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఏమవుతుందంటే ఇక్కడ HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే శరీరంలో తిన్న ఆహారాన్ని అరిగేయడానికి దోహదపడుతుంది. అయితే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అనేసి అంటే దాన్ని తీసుకొని మార్కెట్లో తీసుకొచ్చి ఏదైనా ఫలం మీద కానీ దేని మీద వేసి పెట్టారనుకోండి కాలిపోతుంది. అంత పవర్ఫుల్ యాసిడ్ మన కడుపులో ఉంటుంది, ఆల్రెడీ మన శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది. అయినా కానీ అంతగానము కాలపెట్టే యాసిడ్ కూడా మన జీర్ణశయాన్ని ఏం చేయదు. ఓకే. దానికి కారణం ఏంటిది అనేసి అంటే మ్యూకస్ ఫామ్ అయి ఉంటుంది మన జీర్ణశయ గోడల మీద. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ మ్యూకస్ ఫామ్ అయిపోవడం వల్ల, మంచి లేయర్ ఫామ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే ఆ యొక్క యాసిడ్ నుంచి ఈ మన శరీరం యొక్క పార్ట్స్ కాపాడబడతాయి. ఓకే. అయితే తిన్న ఆహారాన్ని మాత్రమే అరగదీయడానికి, దీన్ని కరిగేయడానికి ఈ జ్యూసెస్ పనిచేస్తాయి అన్నట్టు, ఈ HCl లాంటి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే. అయితే ఈ జఠరరసాన్ని మనం తెలుగులో అంటే జఠరరసము ఏమవుతుందని అంటే తిన్న తర్వాత మామూలుగా పదార్థం తిన్నామే అనుకోండి, సెమీ లిక్విడ్లో తీసుకున్నాం అనుకోండి, అది దాంతో మిక్స్ అయిపోయి అరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది వేసినప్పుడు వాటర్ డైల్యూట్ అవుతుంది. వాటర్ ఎక్కువ వేసేసరికి, చల్లటి నీళ్ళు వేసేసరికి అది చల్లారిపోతుంది, వాటర్ డైల్యూట్ అవుతుంది. ఇదేందండి వాటర్ డైల్యూట్ అవుతుంది అని అంటే దీనికి ఒక ఉదాహరణ చూద్దాం మనం. ఉదాహరణతో చెప్తే కొంచెం మంచిగా అర్థమవుతుంది. పొయ్యి మీద మనం పాలు పెట్టాము, పాలు ఉడుకుతున్నాయి, పొంగొచ్చేసింది. అమ్మలు ఏం చేసేవారు, ముందు అలా నీళ్ళు తీసుకొని అలా చిడిగా ఇచ్చేవారు. దాంతో దెబ్బకు ఆ పొంగొచ్చింది చల్లారిపోతుండే, ఆ పొంగు రాదు అన్నట్టు. అంటే ఓన్లీ 2-3 వాటర్ నీళ్ళే. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ వచ్చేసి ఉడుకుతున్న తిండిని, అరుగుతున్న తిండికి గటగట చల్ల నీళ్ళు వేసేసినాం, ఏదో అవుతుంది ఇబ్బంది అనేసి. ఇది మెయిన్ కారణం అన్నట్టు. ఇంకో కారణం ఏంటిది ఏంటంటే ఎప్పుడైనా సరే pH లెవెల్స్ బ్యాలెన్స్ ఉండాలి. ఇదేంటంటే pH లెవెల్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అని అంటారు. ఇది ఎలా ఉంటుందంటే స్కేల్కి దిగువ భాగం వెళ్తూ ఉంటే యాసిడ్ పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది, స్కేల్కి పైకి పరిమాణంలో వెళ్ళిపోతుంటే ఆఫ్టర్ 5.5 నుంచి ఇలా పైకి వెళ్తూ ఉంటే ఆల్కలిన్ ఇంకా మారుతుంది. ఓకే. యాసిడ్ అంటే ఏంటిది, ఆల్కలిన్ ఏంటిదో తెలుసుకుందాం. ఏదైతే అతి పులుపు పదార్థాలు,
అయితే యాసిడిక్ అయిన పదార్థాలు, అతి తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఏదైతే కెమికలైజ్డ్ పదార్థాలు, వాటిని మనం యాసిడ్స్ కిందగా వేసేసుకుంటాము. అంటే దాన్ని రెడ్ మార్క్ కిందకి వెళ్ళిపోతుంది. ఎట్లయితే 5.6, 5.7 ఇలా పైకి వెళ్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే క్షారతత్వం, ఆల్కలైన్, ఈ తత్వానికి మనం వెళ్తూ ఉంటాము. సో ఈ స్కేల్కి బ్యాలెన్స్ ఏంటిది? 5.6, 5.8 ఇది ఏదైతే ఉన్నదో ఇది బ్యాలెన్స్డ్ అన్నట్టు. అటు యాసిడ్ కాకుండా ఇటు క్షారం కాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేయాలంటే శరీరం ఏం చేస్తుంది? నోట్లో ఉన్న లాలాజలంతో, అంటే ఏ మనిషి అయినా సరే మొదట ముద్ద తింటుంటే ఎవరైతే ఎడమ చేతు బొటన వేలు యొక్క ఈ రేఖ ఎంత ఉన్నదో ఇంత ముద్ద తినాలి ప్రతి వ్యక్తి. అలా నోట్లో వేసి నమలాలి బాగా. అయితే నమలాలి అనేసి అంటే టీవీ చూసుకుంటాను మాట్లాడుకుంటాను నమలకూడదు. నువ్వు తింటున్న ఆహార పదార్థం అది భగవత్ ప్రసాదం అనుకుంటూ ఇదే తిన్నగన్న శరీరానికి మందులా పనిచేస్తుందని అనుకుంటూ అలా నమిలి నీళ్ళయ్యేదాకా తిన్నారనుకోండి, దీంట్లో 50% ఇక్కడే అరిగిపోతుంది మన భోజనం. మిగతా లాలాజలము లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యాసిడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో యాసిడ్ యొక్క తీవ్రత పెరిగేసేసి చాలా మందికి ఉబ్బసం, అది మన గాలి సరిగా పీల్చుకోవడము, దాంతోపాటు గ్యాస్ట్రిక్ పెరిగిపోవడము, ఇలాంటి సమస్య అనేది ఈ లాలజలమే తీరుస్తుంది. అయితే ఈ యొక్క సమస్యలు, ఉదర సమస్యలు వచ్చేటి కనిపించే వ్యక్తులు ఎవరు అనేసి అంటే ముఖ్యంగా దానిలో అధికంగా గుట్కా తినేవారు, పాన్లు తినేవారు, అండ్ మాటికి నోటికి ఊకే లాలజలం ఎక్కువ అవుతుందనేసి బాగా ఉమ్మేసేవారు, వీళ్ళలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు? నీ ఉమ్మే నీకు అమృతం. ఆ అమృతాన్ని నువ్వేం చేస్తున్నావు? మాటికి ఉంచి ఖాళీ చేసేస్తున్నావు. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే కడుపుని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్లనే ఈ సమస్య వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా అరుగుతుంది, ఎలా తింటున్నాం అని మనం చెప్పుకోగలిగినాము. ఇప్పుడు దీనికి అల్సర్లు ఇవి ఎట్లా వస్తాయనేసి అంటాం మనం. అయితే దీనికి ఎలా ఉంటుంది అనేసి అంటే అధికంగా కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోవడం ఒకటి, తర్వాత దీంతోపాటు అధికంగా కారం వస్తువులు, తర్వాత మనము శాకాహారులం కాబట్టి ఏదైనా అరగడానికి అవకాశం ఉండే మంచి పదార్థాలు తీసుకుంటాము అండ్ కాయగూరలు తీసుకుంటున్నాం కాబట్టి శరీరాన్ని క్లీన్ చేయడానికి అవకాశం ఉంది. అయితే మాంసాహారుల్లో అలా ఉండదు. అలా చేసిన తర్వాత వాళ్ళ కడుపులో మినిమం 72 నుంచి 84 గంటల దాకా మాంసం అలానే స్టోర్ అయి ఉంటుంది, అరగడానికి అవకాశం తక్కువ. అండ్ దాంతోపాటు ఈ యొక్క యాసిడ్స్ అండ్ జఠర రసాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ మొత్తాదులో పెరిగిపోతాయి. శరీరం ఏం చేస్తుంది? ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే తనను తాను శరీరంలో వచ్చిన మార్పులని తగ్గట్టుగా మార్చుకునే శక్తి ఉన్న శరీరం ఇది మంది. న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది ప్రాసెస్. నువ్వు శాకాహార భోజనం ఇలాంటివి తీసుకున్నారనుకోండి తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది, ఈ యాసిడ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మాంసాహారం అంటే జీవం లేని పదార్థం, అయితే దాని లోపల ఓన్లీ వీళ్ళు ప్రోటీన్ బేస్లోనే చూసుకొని ఇచ్చేస్తారు. అయితే ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అరగదీయడానికి అధికంగా యాసిడ్ ఉత్పన్నం చేయాల్సి వస్తుంది శరీరం. అలా అధికంగా ఉత్పన్నం చేసే ఈ క్రమం లోపల 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇట్లా తక్కువ వాడు 20-30 సంవత్సరాలు అయితే లాగిస్తూనే ఉంటాడు వాడు. దాంతోపాటు వాడు తీసుకునేది మత్తు పానీయాలు, ఉదాహరణకు విస్కీ అనండి, ఇతర ఏవైతే ఉన్నాయో మత్తు పదార్థాలు లిక్విడ్ రూపంలో అవి సేవిస్తూ ఉంటాడు. అవి సేవించినప్పుడు ఏమవుతుంది? ఈ యాసిడ్స్ ఊరి ఏమైతుంది అంటే ఒక స్థాయికి వచ్చేసరికి ప్యాంక్రియాస్, కాలేయం ఈ రెండిట్లలో యాసిడ్ ఊరే శక్తి తగ్గిపోతుంది. అది తగ్గిన తర్వాత ఈ క్రమంలో ఏమవుతుందంటే భోజనంలో ఉన్న షుగర్ లెవెల్స్ డైరెక్ట్ రక్తంలోకి వెళ్ళడం మొదలు పెడుతుంది. దీన్ని మనం షుగర్ అంటాం. ఇది అంటే కడుపుకు సంబంధించిందే కాబట్టి మనం దీంతోనే అనుసంధానమై మనం మాట్లాడుతున్నాము. సో షుగర్ వ్యాధి వస్తుంది. మరి షుగర్ వ్యాధిని మనం నయం చేయలేమా అనేసి అంటే చేయొచ్చు అనేసి అంటారు. మరి ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. అంటే ప్రకృతితో కనెక్ట్ అవ్వాలంటే ప్రకృతి మీద నీకు రెస్పెక్ట్ పెరగాలి. ప్రకృతి మీద రెస్పెక్ట్ పెరగాలి అని అంటే నీతో పాటు ఉన్న ప్రతి జీవిని కూడా నీతోనే పెరుగుతుంది, నీతోనే సమంగా ఉంది అనే ఒక దృష్టికోణం వచ్చేసింది అనుకోండి, ఈ చంపడం తినడం మనం మానేస్తాం ఆటోమేటిక్లీ. ఇది ఈ దృష్టికోణం పెంచుకున్నారంటే మీకు దాని మీద మోహం పోదు కదా. ఎందుకంటే అది మీకు హాని చేయలేదు కాబట్టి మీరు దాన్ని హాని చేసి తినగలుగుతున్నారు. కానీ మనం బుద్ధిజీవులం కదా, బుద్ధిజీవులకు ఏది మంచి ఏది చెడు తెలుసు. అయినా కానీ ఆహారం రూపంలో తీసుకుంటే బాగుంటుందనే ఒక క్రమం లోపల దాన్ని తీసుకొని తింటున్నాం. ఎప్పుడైతే ఒక జీవిని మనం తీసి తింటున్నారో అప్పుడు దాని యొక్క వేదన అనేది
ఆ తిన్న వ్యక్తి మీద ఆ కోసిన వ్యక్తి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎస్. అందుకనేసేసి లివింగ్ స్టైల్ లోపల కూడా చూడండి, ఈ మధ్యలో అందరు వీళ్ళకు రోగాలు రొచ్చులు ఏదో ఒక సమస్య ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అలా అంటే ఇంతమంది ఉన్నారు చేస్తలేరా అంటే ఉన్నాయి, దాని తగ్గట్టుగానే సమస్యలు కూడా మీకు క్రియేట్ అవుతాయి. ఏ జీవికి దేనికి హాని చేయకుండా మీ జీవనాన్ని సుగమంగా తీసుకుపోయారనుకోండి, ఆ గమనం అనేది ఎలా ఉంటుంది? మీరు లెక్క ప్రకారం చూసినంటే 108 సంవత్సరాలు మన జీవన ఆయువు. అయితే ఆ ఆయువుకి ఎంతమంది బతుకుతున్నారు? కారణం ఏంటిది? నువ్వు ఇంకో జీవికి ఇబ్బంది పెట్టకుండా ప్రకృతితో నీ మమేకమైపోయినప్పుడు ఆటోమేటిక్లీ ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే నీ ఆయువును పెంచేస్తుంది. అయితే ఇక్కడ ఎంతమంది ఆ యొక్క కోణంలో చూస్తున్నారు? సో మహానుభావుల లోపల పత్రిక గారు దీని మీద బాగానే పనిచేస్తున్నారు. మొత్తం టీం కూడా అలానే పనిచేస్తున్నది. అందుకోసమే మనం వెజిటేబుల్ అనే ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఉదర సమస్యల కోసం వద్దాం. అయితే ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే యాసిడ్స్ అధికంగా ఊరడం ఆగిపోయిన తర్వాత షుగర్ వ్యాధి వస్తుంది. దీంతో ఆ తిన్న క్రమం లోపల ఆ అరుగుదల సరిగ్గా ఉండదు, గ్యాస్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీడికి సరిగ్గా నిద్ర రాకపోవడము, విపరీతంగా ఇబ్బంది రావడము. ఆ గ్యాస్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పైన ఛాతీకి తన్నేస్తూ ఉంటుంది. ఫస్ట్ సారి సెకండ్ సారి తన్నేసేస్తే అదేదో ఛాతీ బరువు అవుతుంది, ఊపిరి పీల్చుకోవడానికి ప్రాబ్లం ఉందన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అదే ఇంకోటి 2 సార్లు అంటే వీళ్ళు తినడంలో కూడా మార్పు వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే భోజనం కూడా సమయంకి తినరు వీరు. పని ఒత్తిడి అనొచ్చు, లేకపోతే డబ్బులో పడేసి అనొచ్చు, లేకపోతే పారివారిక సమస్యలు అనొచ్చు. ఇలా చూసుకుంటా పోతే ఏదో ఒక సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యను చూసుకొని వాటి తిండి మీద చూపిస్తాడు అన్నట్టు. ఆ తిండి ఏం చేస్తుంది? శరీరం ఏం చేస్తుంది? నువ్వు నాకు సమయానికి తిండి పెట్టావు కదా నాన్న, నీ బాడీ లోపల ఒక వీక్ టైం వచ్చినప్పుడు నీకు నేను చూపిస్తా అని చెప్పేసి ఇదేం చేస్తుంది? శరీరం వీక్ అయినప్పుడు దాని యొక్క ప్రభావము మిగతా శరీరం వీక్ అయినప్పుడు దాని మీద చూపించడం మొదలు పెడుతుంది. అప్పుడే మనము బాడీ యొక్క పనిచేసే తీరు మారిపోతుంది కదా, అప్పుడు మనకు రోగం అనేసి మనం నిర్ధారించేసుకుంటాం. ఓకే. అంటే శరీరంలో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా ఎప్పుడైతే పనిచేయవో ఆ సక్రమంగా పనిచే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మనం రోగంగా పరిగణిస్తున్నాం ఇప్పుడు ఈ రోజుల లోపల. దాని లోపల ఇప్పుడు మాట్లాడుతూ మీకు చెప్పింది ఏంది? షుగర్ గురించి. అయితే ఈ షుగర్ లోపల మెయిన్ గా ఇప్పుడు వచ్చే వ్యక్తికి ఏంటంటే ఈ కడుపుకు సంబంధించేది. కడుపుని మీరు సక్రమంగా చేసేసుకున్నారు అనుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేయాలంటే మోస్ట్లీ మాంసాహారాన్ని చాలా దూరం వచ్చేసేయాలి. ఓకే. తాగుడు నుంచి దూరం వచ్చేసేయాలి. అండ్ గుట్కా పాన్ మసాలాలు ఒకవేళ ఉంటే అది కూడా మానేసేయాలి. సిగరెట్ ఇవి ఉంటే కూడా మానేసేయాలి. ఇవి ఆ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి టైం టు టైం భోజనం. 8 to 9, 12 to 1, 5 to 6. ఆఫ్టర్ 6 తర్వాత భోజనం పొద్దున్న దాకా బంద్, 6 దాకా. మరి ఏంది మరి ఆకలి అయితే? అది దొంగ ఆకలి. సో దొంగ ఆకలికి మనం కూడా ఏం చేయాలి? ఆకలిని ఖతం పట్టేయడానికి లిక్విడ్ బేస్ లో ఏమైనా లిక్విడ్స్ ఇచ్చేయచ్చు. రాగి జావ లాంటి, పాలు, గంజి ఇలాంటి ఇచ్చేసేసి మనం ఏం చేస్తాం? ఇక్కడ లిక్విడ్స్ ఇవ్వాలా లేకపోతే మనం ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం? సెమీ లిక్విడ్స్ ఇవ్వాలి, ఫ్రూట్స్ వద్దనేసి చెప్తాం. ఎందుకంటే శరీరము బాగా ఇబ్బంది పడి ఉంది కదా. అయితే ఫ్రూట్స్ తినడానికి అద్భుతమైన సమయం ఏంటంటే సూర్యుడు ఉన్నప్పుడు. సూర్యుడు ఎప్పుడున్నాడు? మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. అయితే శరీరం లోపల అరగదీయడానికి కావాల్సినంత జ్యూసెస్ ఈ సమయంలో వెళ్తాయి అన్నట్టు. అంటే సూర్యునితో కనెక్ట్ అయి ఉంది మన జఠరరసం, జఠరాగ్ని. అప్పుడే అది విజృంభిస్తుంది. ఎట్లయితే 6 ఈవినింగ్ అయిపోతుందో అప్పుడు అది శాంతిస్తుంది, ఎక్కువ ఇచ్చేది. అయితే ఈవినింగ్ తినే వాళ్ళ ప్రాబ్లం ఏమైతుందంటే శరీరం కన్ఫ్యూజన్ ఉంటుంది. అమ్మ ఇంతగానం వేసేసిండి తిండి, మరి దీన్ని ఎట్లా అరగదీయాలనేసి శరీరం ఇబ్బంది పడి అప్పుడు పండుకున్న జ్యూసెస్ మళ్ళీ లేచి వేయడం మొదలు పెడుతుంది. పోనీ వాడు ఓన్లీ తినే ఊకుంటాడా అంటే అలా కాదు కదా. అంత మత్తు పానీయాలు, కూల్ డ్రింకులు, చల్లటి నీళ్లు ఇలా వేస్తేనే పోతా ఉంటాడు. ఇక ఈ రోజుల్లో అయితే అసలు పెళ్లిళ్ళు కూడా ఒక 2 పోయి చూశాను. వాడు పోగానే ఏం చేస్తాడంటే ఫస్ట్ అక్కడ ఐస్ క్రీములు ఇవన్నీ పెడతాడా. అయితే ఫస్ట్ భోజనంకి వచ్చేటి అన్ని ఒక వేడి పదార్థాలు పెడతాడు. అంతగానం తినేస్తాడు వాడు పాపం. తిన్న తర్వాత మళ్ళీ నించునే తింటాడు. అయితే కూర్చొని తింటే జఠరసము అనేది బాగా స్రవించే అవకాశం ఉంటుంది కాబట్టి మన భారతీయ పద్ధతి లోపల పీటకాలు వేసుకొని కూర్చొని తినాలన్నట్టు. ఆ స్థితి లేనే లేదు కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఉదాహరణకు నిలబడి తింటాడు. అంటే బఫెలోస్ ఎలా ఉంటాయి? 4 కాళ్ళ మీద నిల్చొని ఉంటాయి కదా. ఆ నిల్చొని పాపం గడ్డి తింటా ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి వాళ్ళకి అదే వ్యవస్థ ఇచ్చారు. మనుషులకి కాళ్ళు 2 ఇచ్చాడు, నిలబడ్డానికి కాదు కూర్చొని తినమని ఇచ్చాడు. సో బఫెల్లో యాంగిల్ లోపల కూర్చొని మనం బఫ్ సిస్టమ్ పెట్టేసిండ్రు. బఫెల్లో యాంగిల్ లోనే బఫ్ సిస్టమ్ అన్నట్టు. సో బఫింగ్ అన్నట్టు ఇది. ఇంకోటి ఏంటంటే బఫింగ్ అనేసి అంటే మనము
కంప్యూటర్లో తిరుగుతుంది కదా, బఫర్ అవుతుంది అంటారు కదా, బఫరింగ్ అంటారు. ఆ బఫరింగ్ అన్నట్టు అక్కడ సిగ్నల్ ఎక్కడ అందుతే అక్కడ పోయి అందుకొని తినడం అన్నట్టు. ఇంతగానో అందుకొని తిన్న తర్వాత, వేడి పదార్థాలు తిన్న తర్వాత ఫ్రూట్ సలాడ్ ఎట్లుంటుంది, చల్లగా, తినకూడదు అట్లా. మళ్ళీ దాని పక్కకే ఇంకోటి ఐస్ క్రీమ్ ఉంటుంది, దీంతో ఇంకా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి, అది దాంతోపాటు మళ్ళీ ఇంకా స్వీట్ కూడా ఉంటుంది. స్వీట్ గులాబ్ జామున్ మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ ది కాంబినేషన్ పెడతాడు. దీని లోపల ఆల్రెడీ డాల్డా వేసింది ఉంటుంది, దాని లోపల స్వీట్ వేస్తాడు. డాల్డా స్వీట్ ఎవరైతే తింటారో ఆ రోజు రాత్రి నుంచి వాడికి గొంతులో గరగరలు ఆడేసి వాడికి దగ్గు స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అనేసి అంటే డాల్డా మనకు నూనె పదార్థం, నూనెలో చలో వేసేసిండ్రు అనుకోండి అది గడ్డ కట్టిపోతుంది, గొంతు పైన ఒక లేయర్ ఫామ్ అయిపోయేసి కిచకిచలు వచ్చేస్తాయి, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. పిల్లలు ఈ పొజిషన్లోనే తింటారు కాబట్టి ఎవరైతే ప్రోగ్రాం పోయి వచ్చిన పిల్లలందరికీ దగ్గులు, జ్వరాలు, సర్దిలు ఇవే అవుతాయి. ఎందుకు, తినే ఆహార పదార్థాన్ని తినే పద్ధతిలో తినలేరు కాబట్టి ఈ సమస్య. నీకు అంతగానం తినాలనిపిస్తే సజెస్ట్ చేయను, అయినా చెప్తున్నాను. ఫస్ట్ ఐస్ క్రీమ్ వగైరా తినేసి తర్వాత మీరు ఏదైనా కొంచెం భోజనం వేడిగా తిన్నారనుకోండి, అది సబబు ఉంటుందని చెప్తాను నేను, అంతే. కానీ ఈవినింగ్ ఫుడ్ తినాలనేసి మాత్రం నేను సజెస్ట్ చేయను. ఇది సంగతి. అంటే సాయంత్రం పూట మీరు అన్నట్టుగా మార్నింగ్ 10 o'clock 6 o'clock నుంచి సాయంత్రం 6 o'clock దాకా మనకి జఠరాగ్ని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, డైజెషన్ అదికి దానికి చాలా ఉపయోగిస్తుంది అనేసి అంటారు. కానీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడున్న మన జాబ్ సిస్టమ్ కానీ 6 o'clock వచ్చి తినే పరిస్థితి లేదు. సో దీనికైనా తరుణోపాయం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. సమస్య ఉంటే దానికి ఖచ్చితంగా సాల్వ్ ఉంటుంది కదా, జవాబు అయితే ఉంటుంది కదా. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే 6 o'clock టైంలో తినలేడు కదా, అలాంటి టైంలో జొన్న రొట్టె కానీ ఏదైనా డ్రై ఫ్రై చేసిన పదార్థం కానీ వండుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అలా చేసేసుకొని ఒకవేళ అవకాశం ఉంటే వేడి నీళ్ళు తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది మంచి రెమెడీ. ఇకొచ్చేసి గ్యాస్ పెరిగిపోతుంది, మరి తగ్గించడానికి అవకాశం. అసలు ఈ గ్యాస్ గురించి చూస్తూ ఉంటే ఇక చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అందరికీ. ఇది ఒక పెద్ద వ్యాధిలాగా చేసేసుకున్నారు. ఎట్లా అంటే పొద్దున్న లేవంగానే సిట్రాజిన్, ఇలాంటి గోళీలు వేసేసుకుంటూనే పోతున్నారు. అండ్ దాని తగ్గట్టుగా ఫస్ట్ పొద్దున లేవగానే ఒక క్యాప్సిల్, యాంటీ యాసిడ్, జెలోసిల్స్ ఇలాంటి సంబంధించిన గోళీలు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి అలా తీసేసుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు అద్భుతంగా పనిచేస్తుంది ఇది. తర్వాత మళ్ళీ మామూలే. అయితే ఇదేం చేస్తుంది అంటే ఇలాంటి మెడిసిన్స్ తీసుకుంటే మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటారా? అలవాటు అయిపోతాడు మనిషికి. యాక్చువల్లీ ప్రాకృతికంగా నువ్వు డైజెషన్ని సెట్ చేసుకునే విధానం కోల్పోయి నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు దాన్ని అరగదీయడానికి ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు లెక్క. సో ఆర్టిఫిషియల్ ఎప్పుడైనా సరే డబ్బులు ఉన్నంత మటుకే మనకు అన్నట్టు, అది తగ్గిపోయింది, ముఖం పట్టిందంటే ఇక అంతే సంగతులు. సో మనం చేయాల్సింది ఏంటంటే న్యాచురల్ వేలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. న్యాచురల్ వేలో వెళ్ళడానికి ప్రయత్నించాలి అంటే ఏం చేయాలంటే శరీరానికి కావాల్సింది ఏంది అంటే ఈ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కావాల్సింది ఒక పెరుగు లాంటి పదార్థం. అది నేను పెరుగు అనేసి చెప్తే నేను దేశవాళీ ఆవు పాలు దాంతో చేసిన పెరుగు అనేసే అనుకోవాలి. ఎప్పుడు నేను పెరుగు అన్నా కానీ, చల్ల అన్నా కానీ, మజ్జిగ అన్నా కానీ ఏదైనా సరే. సో ఈ గ్యాస్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, అధికంగా గ్యాస్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే ప్రతి 2 hours ఒకసారి ఒక గ్లాసెడ్ మజ్జిగ ఇవ్వాలి. ఆ మజ్జిగ ఎలా చేస్తారు అనేసి అంటే ఒక చిన్న గ్లాసెడ్ ఒక పెరుగు, ఒక 1 glass ఆఫ్ వాటర్, దీనిలో బాగా చిలకరించాలి, వెన్న తీసి పక్కకి వేసేయాలి. వెన్న వాడకూడదు. ఇది తీసేసుకున్న తర్వాత దీని లోపల కొద్దిగా సేందవ లవణము, దీంట్లో కొంచెము జీరా, అండ్ దీని లోపల మళ్ళీ మన కొత్తిమీర, ఇది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని 2 గంటలకు ఒకసారి తాగడము. 2 గంటల తర్వాత 1 గంట ఉంటుంది కదా, దాని లోపల 1 గ్లాసెడ్ నీళ్ళు ఇలా రోజు మొత్తంలో తీసుకుంటూ పోవాలి. అలా తీసుకుంటూ పోతే 3 నుంచి 4 లీటర్లు అవుతుంది. అయితే అధికంగా యాసిడ్ ఉత్పన్నం అవుతున్న వారికి ఇది డెలిషన్ ఏర్పడుతుంది అన్నట్టు. దాంతో అధికంగా ఉబ్బడము చేయడం ఈ సమస్య అనేది తీరిపోతుంది. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఏలూరు నుంచి మాట్లాడుతున్నామండి. రాజేశ్వర్ అండి నా పేరు. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో అడగండి. సమస్య అండి ఒళ్ళండి, ఒళ్ళు అసలు ఏం చేసినా తగ్గట్లేదు. అంటే చాలా ఓవర్ వెయిట్ ఉన్నారా? మీ వెయిట్ ఎంత ఉంది మేడం? వెయిట్ అండి 85 ఉన్నానండి. ఓకే, మీ వయసు ఎంత? వయసు అండి 36 అండి. అచ్చా, మీ హైట్ ఎంత అండి?
హైట్ ఎంత ఉందండి? ఓకే. ఓకే. అయితే మీకు అధిక బరువు ఉందనేసి అనిపిస్తుంది, తగ్గాలనిపిస్తుంది కదండి? తగ్గాలని ఉందండి. అయితే ఏమవుతుందంటే ఫస్ట్గా మీ యొక్క నాభి సెట్ చేసుకోవాలండి. మెయిన్గా ఏమవుతుందంటే నాభి జరిగిపోవడం వల్ల డైజెషన్లో ప్రాబ్లం వస్తుంది. ఆ డైజెషన్లో ప్రాబ్లం రావడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే తిన్న ఆహార పదార్థం సరిగా అరగక అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏదైతే ఉన్నదో అది మన యొక్క స్కిన్, మన పిరుదుల భాగాలు, చేతి కింద, బెల్లి సైడ్ లోపల పోయేసి జమ అవుతుంది. ఆ కొవ్వు అధికంగా పెరిగిపోయేసరికి మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు అధిక బరువు పెరిగిపోతున్నాము, పెద్దగా అనిపిస్తున్నాం అనేసి అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని అరగదీసే ప్రోగ్రాం పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, నాభి చికిత్స చేసుకొని ప్రొద్దున పూట 1 లీటర్ నుంచి 1.5 లీటర్ మజ్జిగ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు చెప్పాను కదండి, తెలుసా? ఏం చెప్పాను మీకు నేను? ఒక చిన్న గ్లాసుడు పెరుగుంటే దాని లోపల గ్లాసుడు లేదా 2 గ్లాసుల నీళ్లు పోసి దాని లోపల కొంచెం సేందవలానము, కొంచెం జీలకర్ర అండ్ దాని లోపల కొంచెం ఏమంటారు మన కొత్తిమీర పొడి పౌడర్, లేదంటే పచ్చిగా ఉంటే పచ్చి కొత్తిమీర వేసేసుకొని రోజు పొద్దున మీరు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ తాగుతా పోండి రోజు పొద్దున. అండ్ భోజన సమయము 7 నుంచి 8, 12 నుంచి 1, తర్వాత 5 నుంచి 6 ఈ సమయం పాటించండి. 6 తర్వాత భోజనం చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు అధిక బరువు నుంచి మీరు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక నాభి చికిత్స అది చేయాలనేసి అనుకుంటే మా నంబర్ అట్లయినా స్క్రీన్ పైన ఉంది కాబట్టి మీరు ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు సెట్ చేసేస్తాం, మీరు చేసుకోవచ్చు. మార్నింగ్ వేడి నీళ్ళు తాగొచ్చా సార్? గోరువెచ్చటి నీళ్ళు తాగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుందండి, ప్రాబ్లం లేదు. అయితే నేను ఈ మజ్జిగ చెప్పాను కాబట్టి ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మీ మోషన్ క్లియర్ అవ్వాలి. ఇక్కడ మీ మోషన్ క్లియర్ ఉండవు, మెయిన్ ప్రాబ్లం అది. ఓకేనా అమ్మా? ఓకే అమ్మా. ఎస్ సార్. ఆనంద్ గారు, ఈ మధ్యన ఏంటంటే కనుక పాట్ బెల్లీస్ అనేసి ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే కడుపు చాలా ఎక్కువ పెరిగిపోయి మీరు ఇప్పుడు దాకా చెప్తున్నట్టు ఈవెన్ సైడ్స్లో కూడా ఈ అన్నెసెసరీ ఫ్యాట్ అన్నది పెరిగిపోతుంది. సో ఇవన్నీ ఎక్కువ ఉంటే కనుక ఉదర సంబంధించిన వ్యాధులు అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? యాక్చువల్లీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి సార్, నేను ఇంతకుముందే చెప్పాను, తింటున్న ఆహార పదార్థం అరుగుతలేదు, కుళ్ళుతుంది. కుళ్ళిన ఆహార పదార్థాలు టైం టు టైం ప్రాపర్లీ మోషన్ రూపంలో క్లీన్ వెళ్తే బాగుంటుంది. అయితే దీని లోపల ఏమవుతుందంటే మీకు అపాన వాయువు పెరిగిపోతూ ఉంటుంది, అంటే టాక్సిసిటీ. ఈ అపాన వాయువు అనేది లెక్క ప్రకారం చూస్తే కిందికించి వెళ్ళిపోవాలి. అయితే వీడు ప్రాబ్లం ఏంటిదంటే ఆ అపాన వాయువు వచ్చినప్పుడు సౌండ్ వచ్చేస్తే ఎంబారసింగ్గా ఫీల్ అయిపోతాడు అనేసి దాన్ని అట్లనే పోకుండా ఆపేస్తాడు. అది అట్లనే జమ అయిపోయేసి కడుపులో అది పైకి తంతా ఉంటుంది, అది బేకుల రూపంలో వెళ్తుంది. ఓకే. కిందికించి పోయే గాలి మీదకి వెళ్ళిపోతుంది. అది కూడా వెళ్ళని పక్షంలో ఏమవుతుందంటే అక్కడనే గాలి స్టోర్ అయిపోయేసి ఉబ్బిపోతూ ఉంటుంది. దీంతో నడుముల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత ఒళ్ళు నొప్పులు, ఆ గ్యాసే అసలు ఇంకా అధికంగా అయిపోయేసి గుండెల్ని కొట్టడం మొదలు పెడుతుంది. ఇలా రెగ్యులర్గా నాన్ స్టాప్గా ఒక 6 months చేసిండు అనుకోండి, ఈ వ్యవహారం ఇలానే ఉంచాడు అనుకోండి, తిన్న పదార్థం అరగకుండా వచ్చిన గ్యాస్ని ఆపుకోవడము అండ్ సరి అయిన మోషన్ పోకపోవడం ఇది చేసేస్తే వితిన్ 6 months తర్వాత ఆటోమేటిక్లీ వాడికి గుండె నొప్పి వచ్చేస్తుంది. ఓకే. ఎందుకు అనేసి అంటే ఆ టాక్సిసిటీ, ఆ వాతం అనేది, ఆ గాలి అనేది గట్టిగా పైకి గుండె కొట్టి లెఫ్ట్ సైడ్ నొప్పి లేవడం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ సిమ్టమ్స్ అవి. ఓకే. నొప్పి వస్తుంది అనేసి అంటే గ్యాస్ ఇది అంతుంది అని అర్థం. దాన్ని అట్లనే ఉంచేసిండు అనుకోండి, ఇంకా అధిక మాత్రలో ఇంకా గట్టి కొట్టేసరికి గుండె పట్టేసుకుంటాడు వాడు. ఓకే. ఇది అప్పుడు మనం గుండె నొప్పి అనేసి పోతూ ఉంటాం. ఇక అప్పుడు ఇక అక్కడ కానీ వేరే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సార్, ఇంకో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాం సార్. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో ఓకే, కాల్ కట్ అయింది. ఎస్ సార్, మీరు కంటిన్యూ చేయండి. అయితే ఎప్పుడైతే ఈ గ్యాస్ మూలంగానే కూడా ఈ హెడేక్స్ అది కూడా ఫ్రీక్వెంట్గా రావడం, మైగ్రేన్ హెడేక్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే అంటారా? ఇప్పుడు నేను ఆ విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను, కానీ మీరు చెప్పారు, అద్భుతంగా అడిగారు ఈ విషయాన్ని. అయితే దీనివల్ల మీ ప్రేక్షకులకు చెప్పేసేయచ్చు. అయితే అధికంగా గ్యాస్ ఉత్పన్నం అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ అయితే మానసిక వేదనకు బాగా గురైపోతాడు, సరిగా తిండి తినలేకపోతా ఉంటాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు, మాటి మాటికి తేన్పులు రావడం, మాటి మాటికి పుల్లగా రావడం, మండినట్టు ఉండడము, ఇది అవుతూ ఉంటుంది. ఆ గ్యాసే ఇంకా అధిక మొత్తంలో అయిపోయేసరికి వారికి సర్వైకల్ పైన మరియు నెత్తి పైన ఆ గ్యాస్ తన్నేయడం వల్ల ఏమవుతుంది అంటే తల అనేది విపరీతంగా నొప్పి లేవడం ఇది అవుతుంది. అయితే దీని లోపల వివిధ దశలుగా ఉంటుంది. కొందరికి లెఫ్ట్ సైడ్ నొయ్యడం,
కొందరికి రైట్ సైడ్ వేయడం, కొందరికి మధ్యలో వేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సార్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాల్ ఉన్నారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బ్రహ్మయ్య అండి. ఓకే, ఒంగోలు నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, అడగండి. మీ సమస్య ఏంటో అడగండి. ఇప్పుడు షుగరు ఇప్పుడే తగ్గడానికి మనం ఏం నైట్ ఫుడ్ తినచ్చా తినకూడదా, మార్నింగ్ ఏం తినాలి? అయితే అష్టాంగ హృదయం లోపల మహర్షి వాగ్భటాచార్యులు ఈ విషయంలో బాగా చెప్పారు. మధుమేహ అనేసి అన్నారు వీరు. మధుమేహానికి గురైపోయిన ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు మోస్ట్లీ రాత్రి తినకూడదు. ఓకే, ఎందుకంటే రాత్రి తినకూడదంటే అసలు ఏమి తినకూడదా, లేకపోతే లైట్గా తినాలి? బాగా ఆకలి అయిపోయింది అని అనిపిస్తే ఓన్లీ లిక్విడ్ బేస్లోనే తీసుకోవాలి వీళ్ళు. ఓకే, అది అంటే 6కి లాస్ట్ వీళ్ళ భోజనం. అంటే దీపాలు పెట్టిన తర్వాత భోజనం చేయకూడదు అని అంటారు. దీపాలు పెట్టిన తర్వాత భోజనం చేయకూడదు, ఇల్లు ఊడవద్దు అని అంటారు. ఇది మన పెద్దలు ప్రతీతి అన్నట్టు, ఇది వాళ్ళు చెప్పిన సూత్రం. ఇది ఆ సూత్ర ప్రకారం చూసేస్తే సాయంత్రం తినరు. ఏమన్నా ఉంటే దేవుని యొక్క భజన చేసుకొని అక్కడే ఏదైనా తినిపించేవారు ఇంతకుముందు, మామూలు ఇది మన ప్రసాదం లాగా. అండ్ ఇంటికి వచ్చేసి ఒకవేళ తీసుకోవాలంటే ఏదైనా గంజి ఏమైనా తాగేసేసి పండుకునేవారు, లేదంటే వేడి వేడి పాలు తీసుకొని దాని లోపల పసుపుని మసలిచ్చేవారు. అండ్ దాని లోపల 2 చెంచాల ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి వేసుకొని నిలబడి తాగేవారు. నిలబడి తాగాలి. ఓకే, ఆవు పాలు ఎప్పుడు నిలబడి తాగాలి, నీళ్ళు ఎప్పుడైనా కూర్చొని తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి ఆరోగ్యానికి మంచిది. ఇది తూచా తప్పకుండా పాటించేస్తే శరీరంలో ఉన్న ఆల్మోస్ట్ 50 నుంచి 60 రకాల రోగాలు వెళ్ళిపోతాయి. ఓకే, అయితే ప్రొద్దున ఎప్పుడు లేవాలి అని అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. మరి బ్రహ్మముహూర్తం ఎప్పుడుంది? 3:40 నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4:30, 4:50 దాకా బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయం లోపల ఈడాపింగ్ల సుషుమ్న నాడులు ఓపెన్ అయిపోతాయి. ఇది ధ్యానానికి, యోగకు, బుద్ధికి, శరీరానికి అద్భుతమైన సమయం. అంటే అధికంగా ఆక్సిజన్ ని కన్జ్యూమ్ చేసే సమయం అన్నట్టు. అందుకోసమే దీని లోపల మనం యోగా ప్రాణాయామం చేయాలని చెప్తారు గురుగారు. సో దీంతో పాటు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రొద్దున ఈ సమయం లోపల వేడి వేడి గోరువెచ్చటి నీళ్ళు కానీ, లేదంటే గవ్య త్రిఫలా చూర్ణం కానీ ఇలాంటి సజెస్ట్ చేసిన విధంగా ఇవి తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కాలకృత్యాలు తీర్చేసుకోవాలి. మోస్ట్లీ ఈ యొక్క షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తులలో కాలకృత్యాలు సరిగ్గా తీర్చుకోరు వీరు. మూత్రం ఉన్నోళ్ళకు అధికంగా ఉంటుంది, లేకపోతే మూత్రం వస్తే మళ్ళీ మూత్రం వస్తలేదన్న ఫీలింగ్ ఉంటుంది. అయితే షుగరు ఏ పార్ట్ మీదైనా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే షుగర్కి అసలు ఏం జరుగుతుంది, ఏ శరీరానికి ఎలా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ని మార్చేసుకోవాల్సి వస్తుంది. ఇక నేను సార్వజనికంగా మహర్షి వాగ్భటాచార్యులు చెప్పిన సూత్రం ప్రకారం అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ లోపల ఒక 1/4 కిలో ఫ్రూట్స్, తర్వాత మీరు రెగ్యులర్గా తినే భోజనము అది తినేసేయచ్చు 8 to 9 బిట్వీన్, లేకపోతే 7 to 8 బిట్వీన్ చేసేయాలి. అయితే ఇదేందండి 7 to 8 అంటారు ఒకసారి, 8 to 9 అంటారు ఒకసారి, ఇదేందనేసి. అయితే ఇక్కడ ఏంటిది అంటే సూర్యోదయం అయిపోయిన 2 hours లోపల భోజనం చేసేయాలి. మరి సూర్యోదయం ఎప్పుడైతే టైము 6కి అవుతుంది. సో 6 అంటే మనం ఎప్పుడు తినచ్చు? 6 నుంచి 8 దాకా మనం భోజనం సమయం అన్నట్టు. అదే చలికాలం ఉన్నదనుకోండి 6:30, 7కి సూర్యోదయం అవుతుంది, అప్పుడు టైం ముందుకు వచ్చేస్తుంది. అయితే మనం ఇక్కడ చేసేది ఏంటంటే ప్రకృతికి అనుకూలంగా అక్కడ మన భోజనం యొక్క సమయాన్ని మనం మార్చుకుంటున్నాం. ఇది సంగతి. సో ఆ క్రమం లోపల మనం ఏం చేస్తున్నాము? 7 to 8, 12 to 1, 5 to 6. అయితే ఇక మధ్యాహ్నం లోపల సలాద్ తీసుకోవచ్చు. సలాద్ ఒక 1/4 కిలో, అండ్ తర్వాత మిగతా మీరు తినాలనుకుంటున్న ఆహారము ఇలా తీసేసుకున్నారంటే ఏమవుతుందంటే ఫైబర్ కంటెంట్ పెరిగిపోతుంది మీకు. ఇక్కడ షుగర్కి కావాల్సింది ఏంది? డైరెక్ట్ షుగర్ మన శరీరానికి వెళ్ళొద్దనేసే కదా ఇదంతా పెట్టుకున్నాము. సో మనం ఇండైరెక్ట్లీ షుగర్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆ క్రమం లోపల ఇది కంటిన్యూ చేసేస్తే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. దీంతో ఒక మధువేరి చూర్ణం అని ఉంటుంది, ఒక 15 రకాల మూలికలు కలిపేసేసి చేస్తామన్నట్టు. ఆ పౌడర్ తీసుకొని భోజనానికి ఒక 1/2 hour బిఫోర్ తీసేసుకొని భోజనం చేసుకున్నారని అంటే మీ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి. ఈ విధంగా అలోపతి మందులు మనం తీసుకోకుండా ఇది తీసుకొని ఇవి కొన్ని రోజులు వాడుకుంటూ దీన్ని కూడా మానేసేసి నార్మల్ స్థితికి రావచ్చు. అయితే ఎవరైతే షుగర్ వచ్చిన వ్యక్తి ఉన్నారో వారి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వారి యొక్క దినచర్య క్రమం మారుతూ ఉంటుంది. అంటే వారి యొక్క షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఎంత హైట్ ఉన్నాడు, ఎంత వెయిట్ ఉన్నాడు, దాన్ని బట్టి ఎంత భోజనం ఎంత తీసుకోవాలన్నది ఒక లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కంటిన్యూ చేద్దాం. ఇంకో కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో.
నమస్తే మేడం, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హుసేనమ్మా. నాకు పిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చిందని అన్నారు. చెప్పండి, క్లియర్గా అడగండి అమ్మా. మీరు సమస్య ఏంటో క్లియర్గా చెప్పండి. హుసేనమ్మా. కాదు, మీ సమస్య ఏంటో చెప్పండి. నా సమస్య, నాకు కీలవాతం ఉంది. ఓకే. కీలవాతం ఉంటే మళ్ళీ కొన్ని రోజులు ఒక 2-3 నెలలు మందులు వాడుకుంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. దగ్గు అలగా జలుబు చేసినట్టు చేసి ఊపిరితిత్తులకి. ఓకే, చెప్పండి అమ్మా. ఊపిరితిత్తులు చేస్తే మందులు తెచ్చుకొని వాడినా. మళ్ళీ ఇప్పుడు దగ్గు వస్తుందండి. ఆయన ఇంజక్షన్ చేయాలా పెద్దది అని చెప్పిండు. ఇప్పుడు మీ సమస్య ఏంటమ్మా? మీది దగ్గు బాగా లేస్తుందా? కీళ్ళ నొప్పులు ఉంది, దగ్గు బాగా లేస్తుంది. ఓకే, అయితే అమ్మ మీరు ఇలా చేయండి, వింటున్నారా? వింతల్లి, అయితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనేసి అంటున్నారు కాబట్టి ఇంకోటి దగ్గు ఎక్కువైంది అనేసి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చునేటప్పుడు వంగి కూర్చుంటారు. మీరు కూర్చుంటావా తల్లి? అలా వంగి కూర్చోకుండా సీదా కూర్చోవాలి. ఇప్పుడు ఎలా కూర్చున్నాను నేను, కనిపిస్తుందా? ఓకే, అయితే మీ యొక్క వెన్నుపూసను స్ట్రైట్గా కూర్చోవాల్సి వస్తుంది. అండ్ భుజాలని మీరు వంచకూడదు. అలా చేస్తే మీకు కావాల్సినంత ఊపిరితిత్తులకు ఊపిరి అందుతుంది అన్నట్టు. ఫస్ట్ అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే తలని మీరు డౌన్ చేసేసి మాట్లాడుతూ ఉంటారు, కిందికి వంచి ఉంటారు. ఆ తలను కొంచెం ఇలా పైకి లేపాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క లోపల ఒత్తిడి అనేది ఉంటుంది గొంతు లోపల, అదొకటి తగ్గించేసుకోవాలి. అండ్ దాంతోపాటు కొండ నాలుక అనేది కొందరిలో కిందికి వచ్చేసి కదులుతూ ఉంటుంది. తలిగినప్పుడల్లా మీకు దగ్గొస్తూ ఉంటుంది. అయితే కొండ నాలుకని ఏలుతో నొక్కేసేయాలన్నట్టు. అది పనిలో ఉత్తీర్ణ లైన్లతోనే చేపించేసుకోండి. ఆ కొండ నాలుకని పైకి నొక్కేస్తారు అన్నట్టు వేలుతో. అలా మీరు చేసేసారనుకోండి, ఆ దగ్గు పరిమాణం అనేది తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు తులసి అర్క్ ఉంటుంది. తులసి అర్క్ లేదు అనేసి అన్నారు అనుకోండి, తులసి ఆకులు ఉంటాయి కదా, ఒక 5-6 ఆకులు తీసుకొని దాన్ని దంచి దాన్ని ఒక గ్లాస్లో మరగబెట్టి దాన్ని సగం అయ్యేదాకా చేసుకొని ఆ తులసి అరకు రోజు తాగొచ్చు మీరు. అలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే గొంతు రిలాక్స్ అయిపోతుంది అండ్ ఊపిరితిత్తుల్లో ఇబ్బంది తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే గంధ చికిత్స ఒకటి చేసుకోవాలి. ఈ గంధ చికిత్స ఏంటిది అంటే పెంకని బాగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత దాని లోపల ఒక గుప్పెడు పసుపు వేయండి. అయితే పసుపు మాడకూడదు, పసుపు యొక్క వాసన అలానే పిలుస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది మీకు తగ్గిముఖం పడుతుంది. దీంతోపాటు మా యొక్క గవ్యస్థితుల దగ్గర ఈ తులసి అర్క్ అనేసి ఒకటి ఉంటుంది, గోమూత్రం ద్వారా చేసిన మందు. ఆ తులసి అర్క్ ఒక ఘనవటి ఈ విధంగా మీరు తీసుకున్నారనుకోండి, దీనికి వచ్చిన సమస్య తగ్గిపోతుంది. ఇంకో విషయం, మీకు కీళ్ళవాతం వచ్చిందని చెప్పారు. ఎప్పుడైతే మీ మోషన్ క్లియర్ ఉండదో అప్పుడు వాతం లెవెల్ పెరిగిపోయేసి మీ కీళ్ళు అనేటివి నొప్పిలేస్తూ ఉంటాయి. అయితే ఇవన్నిటికీ మూల కారణం ఎక్కడ జరిగింది అంటే మీ యొక్క నాభిస్థానం జరిగిపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. సో మీరు ఈ నాభిస్థానాన్ని సెట్ చేసుకోండి. కీళ్ళవాతానికి సంబంధించిన మందులు అండ్ ఈ ఊపిరితిత్తుకు సంబంధించిన మందులు తీసేసుకుంటూ ఇంటికాడ చెప్పిన ఈ హోమ్ రెమెడీస్ మీరు పాటించవచ్చు. ఓకేనా అండి? నమస్తే డాక్టర్ ఆనంద్ గారు. ఇప్పటిదాకా మన సమస్యల గురించే మాట్లాడుకున్నాం. సమస్యకి సమాధానం ఏముంటుందంటారు? అంటే ఈ ఉదర సంబంధించిన ఈ సమస్యలకి కామన్గా ఒక సొల్యూషన్ ఉంటుందంటారా? ఉంటుందండి. దీనికి సొల్యూషన్ ఒకటేనండి, లైఫ్ స్టైల్లో మార్పు తీసుకురావడం. నేను రాత్రి 11, 12, 1, 2 దాకా మేల్కొంటా అంటే మాత్రం నిన్ను ఎవరు సెట్ చేయలేరు. ఒక కాలర్ ఉన్నారు. ఓకే అండి, కట్ అయిపోయిందా? ఓకే, కట్ అయిపోయింది. సో నువ్వు లేట్ నైట్లుగా మేల్కొని ఏదో దేశాన్ని ఉద్ధరిస్తారన్నట్టుగా మీరు మేల్కొని ఉండేసి ప్రొద్దున 7-8కి ఎవరైతే లేస్తారో వారి శరీరం ఎప్పటికీ క్యూర్ కాదు, బాగుండదు. మళ్ళీ శరీరం ఎప్పుడో ఒకసారి మీకు ఖచ్చితంగా దాని యొక్క పరిణామం అనేది చూపిస్తూ ఉంటుంది. సో చేయాల్సింది ఏంటంటే 9:30 నుంచి 10 లోపల పండుకొని ప్రొద్దున 3:30-4 కల్లా లేవగలగాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే గోరువెచ్చటి నీళ్ళు కానివ్వండి, గవ్య త్రిపుల చూర్ణం కానివ్వండి, గోమూత్రం కానీ సేవిచ్చేసి, అది లేకపోతే మజ్జిగ
నేను చెప్పిన ఏదైతే పద్ధతి ఉన్నదో Yes. పల్చటి మజ్జిగ అలా చేస్తే మీ మొహం కనిపించాలి ఇలా అంటే ఓకే అంత పల్చటి మజ్జిగ ఉండాలి. ఓకే దాని లోపల ఏం చెప్పాను, సేందవ లవణము, మళ్ళీ కొత్తిమీర అండ్ జీరా ఇది వేసుకొని తీసుకోవాలి. అయితే అది 1 లీటర్ తాగగలగాలి. జస్ట్ అలా సిప్ చేసుకుంటూ తాగేశారనుకోండి, కడుపు అనేది రిలాక్స్ అయిపోయేసి ఫ్రీ మోషన్ అవుతుంది. ఓకే ఎప్పుడైతే ఇలా సుఖ విరోచనాలు ఎప్పుడైతే అవుతాయో శరీరానికి సంబంధించిన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక ఆ రోజు మొత్తం మీరు హ్యాపీగా ఉంటారు, ఏదైనా పని సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే మీకు సుఖ విరోచనం ప్రాపర్లీ కాకపోయింది అనుకోండి, చికాకు, చిడ్చిడపన్, తర్వాత వచ్చేసి ఏ పని చేసినా కానీ దాని లోపల అంతగానము సాటిస్ఫాక్షన్ లేకపోవడం అండ్ ఇన్వాల్వ్ అస్సలు కాలేరు మీరు. అప్పుడు ఏమవుతుంది అంటే అనవసరంగా గొడవలు జరిగిపోవడము, ఇంకొకరిని తిట్టడం కానీ, ఏదో జరగడం కానీ, గాసిప్స్ చేయడం కానీ, ఇవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే కడుపులో మలం ఉండడమే. ఓకే ఎప్పుడైతే కడుపులో నువ్వు ఇంట్లో మాట్లాడుతున్నావు, నీ కడుపులో ఎంతగానో కుళ్ళుందా, కుళ్ళు అంటే తిన్న పదార్థము అరగకుండా కుళ్ళిపోయిన పదార్థం ఏదైతే ఉన్నదో ఇది ఉందని కడుపులో అనేసి అన్నట్టు. సో ఆ ఉన్న పదార్థం బయటకు వెళ్ళకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టు. అంటే నీ కడుపు పాడైపోతే నీ మైండ్ పైన కూడా దాని పరిణామం పడుతుంది. ఈ విధంగా ఉంటే నువ్వు దైవభక్తి చేయలేవు, నువ్వు పని చేస్తున్న పని దగ్గర నువ్వు సాటిస్ఫైడ్ గా పని చేయలేవు, ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా సాటిస్ఫైడ్ గా పని చేయలేవు. దీంతో పాటు ఏ పనికి ఎంత న్యాయం చేయాలో ఆ న్యాయం చేయలేరు మీరు. ఇది మెయిన్ సమస్య అన్నట్టుగా. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టుగా గవ్యత్రిపుల చూర్ణం కానివ్వండి, గోరువెచ్చటి నీళ్ళు కానివ్వండి, శరీర తత్వానికి అనుసరించేసి దానికి పుల్లటి నిమ్మకాయ తీసుకోవాలా వద్దా అది చూసుకోవాలి. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను చెప్పినట్టు పల్చటి మజ్జిగ కానివ్వండి, అది కూడా ఆవు పాలతో చేసిన పెరుగు మజ్జిగ ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి మజ్జిగను ఎందుకు తీసుకోండి అనేసి అంటే పెరుగులో ఒక పాలలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే అది మజ్జిగ మారుతుందో దాని లోపల అధిక లెవెల్ లోపల మజ్జిగ అనేది దాని లోపల గుడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ పులుపు ఉండాలి. ఓకే ఏదైతే తినే పెరుగు అయితే ఉందో తీయటి పెరుగు తినాలని అంటారు, అది రుచి కోసమే. కానీ అద్భుతమైన పెరుగు, అద్భుతమైన మజ్జిగ ఏది అని అంటే లిటిల్ బిట్ పుల్లగా ఉండాల్సిందే. అలా ఉంటేనే మీ కడుపుకు సంబంధించేసి అది క్యూర్ చేస్తుంది. ఇక ఈ అల్సర్ లాంటి ఇలాంటి వ్యాధుల వాళ్ళకు ఈ మజ్జిగ అమృతం. ఇక ఇలాంటి కడుపు పాడైపోతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటే ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే భోజనం ముందు 2 చెంచాలు నెయ్యి, ఏ నెయ్యి, ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి మాత్రమే తీసుకుంటే శరీరానికి అది పనిచేస్తుంది. లేకపోతే ఏ ఇతర వేరే నెయ్యిలు తీసుకున్నారనుకోండి అధిక బరువు అయిపోయేసి లేని పని ప్రాబ్లంలు వచ్చి నాకు వచ్చేసి తిడుతూ ఉంటారు మీరు మరి. సో అలాంటప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి భోజనానికి ముందు 2 చెంచాలు, భోజనం తర్వాత 2 చెంచాలు, భోజనం లోపల ఒక 3 నుంచి 4 చెంచాలు. ఇంత తింటే మంచి పెరిగిపోడా అంటే ఈ ఆవు యొక్క నెయ్యి విశేషత ఏంటిది అంటే బాగా అధిక బరువు ఉన్న వాళ్ళని బక్కగా చేసేస్తుంది, బక్కగా ఉన్న వారిని బరువు పెంచుతుంది. దీని లక్షణము ఈ యొక్క నెయ్యి యొక్క ప్యూర్ లక్షణం అన్నట్టు, దేశవాళీ ఆవుది ఈ యొక్క లక్షణం అన్నట్టు. సో ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి కడుపుకు సంబంధించిన సమస్యను బాగా ఈజీగా మనము క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఈ నెయ్యి ఒకటి చెప్పాను కదా, ఇది చేసుకోవడం వల్ల అల్సర్ కి సంబంధించేసి వీళ్ళకి ప్రాబ్లం ఉంటది కదా, ఇది అద్భుతంగా క్యూర్ అయిపోతుంది దీంతోనే, ఇదొక్క రెమెడీతోనే. ఇక వచ్చేసి చల్ల ఇవి చెప్పాను కదా ఎలా తీసుకోవాలి ఏందని మజ్జిగతోని, ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే కడుపు ఉబ్బరము, కడుపు ఉబ్బసం ఏదైతే ఉందో ఇది సెట్ అయిపోతుంది. అయినా ఇంత చేసినా కానీ అవుతలేదు గురుగారు అని అంటే అప్పుడు మీ నాభి జరిగిపోయింది అనేసి అనుకోండి. ఇక కడుపు యొక్క నాభి ఎప్పుడైతే దాని యొక్క స్థిర కక్షలో ఉండకపోయింది అనుకో, అస్థిరమైన కక్షలకు మారిపోయింది అనుకోండి, శరీరంలో ఉన్న వేరే వేరే ఇతర పార్ట్లకు ప్రాబ్లం ఇచ్చేసి డైజెషన్ లో ప్రాబ్లం ఇచ్చి విపరీతమైన గ్యాస్ పెరిగిపోతుంది. ఎలా అయితే గట్టిగా బెలూన్ ఉంటుందో అలా. సో ఎప్పుడైనా సరే శరీరాన్ని తన సమస్థితికి తేవాలి అని అంటే నాభి చికిత్స చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మీరు కడుపుకు సంబంధించిన సమస్యల్ని ఆల్మోస్ట్ ఆల్గా క్యూర్ చేసుకోవచ్చు. ఎస్ సార్, డాక్టర్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఉదర సంబంధించిన వ్యాధుల గురించి ఎంతో విపులీకరించి మీరు చెప్పడం జరిగింది. అలాగే ఎంతో అద్భుతంగా దాని యొక్క సొల్యూషన్ కూడా మీరు చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. అదేముందండి, అంత గోమాత దయ. జై గోమాత అండి, వందే గోమాత్రం. నమస్తే జీ. నమస్తే. సో మరి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరి ఇంతవరకు మనం చూసాం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.